కానీ ఇంటి కానీ దగ్గర మీరు ఇన్ని చెట్లు చెప్తున్నారు, అన్నీ 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 బాగానే ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ ఎక్కడ ఎందుకో ఎగ్జిట్ పోల్స్, సరే ఎగ్జిట్ పోల్స్ నమ్మచ్చు నమ్మకపోవచ్చు, వాటిని మీరు ఇగ్నోర్ చేయొచ్చు. కానీ ఎందుకు ఆ రకమైనటువంటి ఎక్కడో ఎగ్జిట్ పోల్స్ని పక్కన పెట్టినా కొంత ఆ, ఒక డౌట్, అంటే కూటమి కూడా గట్టి పోటీ ఇస్తుంది అనే విషయాన్ని అంగీకరిస్తారు. ఎందుకంటే ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పారనే కాదు, కానీ చదువుకున్న వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ, మధ్యతరగతి వర్గాలు కానీ, అర్బన్ ఏరియాల్లో, ఇందాక మీకు రూరల్ ఏరియాలో కొంత ఉంది అన్నారు, కానీ ఆ అగ్రవర్ణ అప్పర్ కాస్ట్ కానీ, మిడిల్ క్లాస్ కానీ, లేకుంటే అర్బన్ ఏరియా కానీ, చదువుకున్న వాళ్ళు కానీ ఆ రకంగా చూసినప్పుడు జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటిది, జగన్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా అబౌవ్ 50%, 50% వారు కూడా వ్యతిరేకిస్తున్నారు జగన్ పాలనని, జగన్ని, ప్రభుత్వాన్ని అని. మేము ఫస్ట్ లో చెప్పడం జరిగింది. పెత్తందారులకు పేదలకు జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఈ యుద్ధంలో పేదలను గెలవాలి, పెత్తందారులు ఓడాలనే ఉద్దేశంలో భాగంగా పెత్తందారులు అంతా కలిసి ఒక 40% ఉంటే 60% పేదలు ఉన్నారు. ఆ పేదలందరికీ సంక్షేమం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పేదలందరికీ మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పేదలందరికీ కరోనా వచ్చినప్పుడు ఇంటి దగ్గరికి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రిని కాదని ఏదో పెద్దోళ్ళు సామెత పెట్టారు, పాలిచ్చే గేదెను కాదని తన్నే దున్నపోతుని తెచ్చుకుంటారని. 14 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, వాటిని చూసినారు. ఇంకా అభివృద్ధి గురించి పదే చెప్పుకుంటూ వస్తున్నారు. వీళ్ళు కానీ ఉన్నప్పుడు ఎక్కడో చేసినటువంటి ఒక రెండు అంశాలు, మోహన్ రెడ్డి గారు, ఒక రెండు అంశాలు ఏంటంటే, మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల మీరు చెప్పారు సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయి, వాలంటరీ వ్యవస్థ ద్వారా 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టారు, చేస్తున్నారు, కరెక్టే. కానీ ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ప్రధానంగా ఇప్పుడు ఉదాహరణకు ఒక గుంటూరు లేకుంటే ఆ పరిసరాలు తీసుకుందాం అనుకోండి, రాజధాని అక్కడ ఉంటుంది అనుకొని, రాజధాని వస్తుంది అనేటువంటి దాంతో అక్కడ చాలా యాక్టివిటీసు 5 సంవత్సరాల పాటు అది ఛాయ్ అమ్ముకునే వాళ్ళ, లేదంటే ఇతర బ్రేక్ఫాస్ట్ అంటే బజ్జీలో బోండాలు అమ్ముకునే వాళ్ళ, లేదంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, బిల్డింగు భవన నిర్మాణానికి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పేద వర్గాలే. కానీ వీళ్ళందరికీ ఉపాధి కోల్పోయింది, సంక్షేమ పథకాలు వస్తున్నాయి కానీ ఉపాధి కోల్పోయింది. వీళ్ళు కూడా అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళే. మీరు ఇందాక చెప్తున్నట్టు పెత్తందారులకి లేకుంటే పేదలకి మధ్య జరుగుతున్న పోరాటంలో వీళ్ళు పేదలే, కానీ పేదలు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, కానీ లైవ్లీహుడ్ అయినటువంటి ఉపాధి అవకాశం కోల్పోయింది. కాబట్టి వీళ్ళు ఎవరి పక్షాన ఉంటారు, ఆ ఏరియా వరకు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే అనే చర్చ కూడా ఒకటి, విశ్లేషణ కూడా ఒకటి ఉంది మోహన్ రెడ్డి గారు. కేవలం 33 గ్రామాలకు సంబంధించి మాత్రమే మీరు చెప్తున్నటువంటి చర్చ. 33 గ్రామాల్లో చేస్తున్నటువంటి వర్కర్లు అక్కడోళ్లే కాదు, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల నుండి కూడా వర్కర్లు తెచ్చుకొని పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ వర్కర్లు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు కానీ, ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కానీ మేము గెలిచినాం కదా. మరి ఆ రాజధాని మేము ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినాయి కదా. స్థానిక సంస్థ ఎన్నికల్లో బ్రహ్మాండంగా మమ్మల్ని ఆదరించి గెలిపించినారు కదా. కాబట్టే కదా మేము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు 30 లక్షల ఇంటి పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడితే వీళ్ళు అడ్డుపడి కోర్టు కేసి అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్యాయం చేయాలనే ఆలోచనలో వీళ్ళు ఉంది. కాబట్టే కదా పేదలంతా మా పక్కన ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి పేదలు ఎటువంటి పరిస్థితులు లేరు. కొందరు మాత్రమే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెత్తందారులు ఆ ప్రాంతంలో ఆధిపత్యం చేయాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమంలో భాగమే తప్ప, వాళ్ళు రాష్ట్రానికి సంబంధించినటువంటి మేలు చేయాలని కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలనే ఉద్దేశం ఆ ప్రాంతంలో, ఆ రాజధాని ప్రాంతం ఎంచుకున్నటువంటి ప్రాంతంలో లేదు. సుధాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తా. మోహన్ రెడ్డి గారు, ఇంకో ప్రశ్న ఏంటంటే, బటన్ నొక్కుతా, నేను బటన్ నొక్కుతా, మీకు డబ్బులు అందుతాయి, మీకు డబ్బులు అందినా లేదా చెక్ చేయడానికి వాలంటీర్ వస్తుందా ఉంది. కాబట్టి మధ్యలో ఎమ్మెల్యే లేదు, ఎంపీటీసీ లేదు, జెడ్పీటీసీ లేదు, లేకుంటే మరొకరు లేదు. ఈ వ్యవస్థలన్నిటితో సంబంధం లేకుండా నేరుగా జగన్ ఓటర్తో సంబంధం పెట్టుకున్నారు. ఆ ఓటర్కి ఒక వాలంటీర్ని పెట్టారు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ, ఓటరు, జగనే మధ్యలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవస్థలన్నీ ఇగ్నోర్ చేయబడ్డాయి. ఈ వ్యవస్థలు ఇగ్నోర్ చేయడం కూడా మీకు రాజకీయంగా నష్టం తెచ్చింది, అవునా కదా? ఏ వ్యవస్థలు ఉన్నా ప్రజలకు అంతిమంగా ప్రజలకు మేలు జరగాలి, అంతే కదా. మీరు నేను అందరూ వ్యవస్థలు ఒప్పుకో కదా, అక్కడ జెడ్పీటీసీ ఒప్పుకోడా, ఎంపీటీసీ ఒప్పుకోడా, రేపొద్దున తన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది కదా అని నేను అంటుంది. అదే చెప్తాను. ఏ వ్యవస్థలైనా అంతిమంగా ప్రజలకు మేలు చేయడానికే వ్యవస్థలు ఉండేది. ఆ వ్యవస్థలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా మేలు చేసే కార్యక్రమం చేపట్టారు కాబట్టి ఆ ప్రజలంతా మా పక్కన ఉన్నారు. రెండోది, మీరు చెప్పినట్టు కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వాళ్ళ పర్మిషన్లు కానీ, వాళ్ళ పర్మిషన్తో చేయాల్సింది కానీ, జెడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీలు కానీ, అంటే వాళ్ళందరి చుట్టూ తిరిగి వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ బిచ్చగాళ్ళలాగా అడుక్కోకూడదనే ఉద్దేశంలో భాగంగానే కదా ప్రభుత్వం వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి
తీసుకుపోయి పెట్టే కార్యక్రమం చేపట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉన్నారు. ఒకవేళ అసంతృప్తి కొంచెం లీడర్లకు లేదా మీరు చెప్పినట్టు ఆ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అనే వాళ్ళకు కొంత అసంతృప్తి ఉండొచ్చు. దాన్ని మళ్ళీ ఇంకో రకంగా కూడా జరగచ్చు. మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వము పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరికీ మేలు చేసింది. డైరెక్ట్ గా మా Right. ముఖ్యమంత్రి గారు వాళ్ళకి మేలు రైట్ చేసినారు. వస్తా. ఆ విధంగా కూడా అనుకోవచ్చు కదా. దాంట్లో ఒకరిద్దరు ఏదైనా స్వార్థంతోనో సొంతంతోనో ఆలోచన ఉంటే మేము చాలా మంది మంచిగా అనుకోవచ్చు కదా. మంచిగా చేసినప్పుడు మంచి జరిగిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది.